నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను సహస్ర. పాపం చేస్తే గంగలో మునిగితే పాపాలన్నీ పోతాయనే నానుడి మనం చాలా సందర్భాల్లో విన్నాం కదా. అలానే చాలామంది పాపాలు తెగ చేసేసి కాశీలోకి వెళ్ళి మునగడం, గంగలోకి వెళ్ళి మునగడం జరుగుతూ ఉంటుంది. రీసెంట్గా కుంభమేళ జరిగింది. లక్షల మంది మహాకుంభమేళకి లక్షలు కాదు కోట్ల మంది వెళ్ళి మునిగేసి వచ్చారు. మరి అక్కడ మునిగినా కూడా చనిపోయిన సందర్భాలు మనం కూడా చూస్తూనే ఉన్నాము. మరి నిజంగా పాపం చేసిన వాళ్ళు అందులో మునిగితే పాపం పోవాలి కానీ ఎందుకు చనిపోయారు అనే ప్రశ్న మీలో మొదలై ఉంటుంది కదా. మరి ఈ సందేహాలని నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కాలభైరవ ఉపాసకులు బ్రహ్మశ్రీ కోటేశ్వర శర్మ గారు. మరి గురువుగారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, గంగా నది చాలా పవిత్రమైనది. ఈ గంగా నదిలో స్నానం చేయడం వల్ల, గంగలో మునగడం వల్ల ఎలాంటి పాపాలైనా పోతాయి అనేది అంటుంటారు. అది నిజమే అంటారు అసలు? తప్పకుండా. ప్రధానంగా వీక్షకులకు ప్రేక్షకులు ప్రధానంగా తెలుసుకున్న విషయం ఏమిటయ్యా అనగా, ప్రధానంగా ఆ గంగామాతకు దండం పెట్టుకొని మనం ముందుకెళ్దాం. ఓం గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. మన సనాతనమైన ధర్మము వేదము ఏమని చెప్పిందమ్మా అనగా, కాళ్ళకు డస్ట్ అయింది, మురికైంది, బురదయింది, ఏం చేస్తామమ్మా? కాళ్ళు కడుక్కుంటాం పెరట్లో. ఏం పోసి కడుక్కుంటాం? నీళ్ళు. అక్కడ మురికిపోయిందా? మరి దాన్ని ఎలా నమ్ముతున్నామమ్మా? నీ కంటికి కనిపించింది, నా మురికిపోయింది అనుకుంటున్నాం. అది భౌతికంగా కనిపిస్తుంది. భౌతికమైన జీవన విధానంలో నాకు ఇక్కడ అయింది, నేను నీళ్ళు పోసాను, కడుక్కున్నాను, కడిగిపోయిందని కాదు. కానీ పాపం అనేది భౌతికంగా ఉంటుంది కదా. పాపము అనేటువంటిది 3 రకాలుగా ఉంటుంది. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ. కర్మలు 3 రకాలు ఉంటాయి. సంచిత కర్మ అంటే ఏమిటో తెలుసుకుందాం. మా తాత, ముత్తాత, పైతాత 7 తరాల వారు చేసేటువంటి పాపాన్ని సంచిత కర్మ అంటాడు. ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ అంటే తెలిసి చీమను తొక్కితే పాపమని, చీమను చంపితే పాపమని, శివుడాజ్ఞ లేని చీమని కుట్టదు అంటారు, తెలిసి కూడా దాన్ని చేయడం. ఆగమిక కర్మ బంధువుల కోసమని, మిత్రుల కోసమని, సన్నిహితుల కోసమని, నా వాళ్ళు అనుకొని చేసే కొన్ని కర్మలు ఉంటాయి. ఈ కర్మలు వ్యక్తి సహజంగానే చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు నేను తప్పు చేశానని నాకు తెలుసు, నేను వీటిని ఎలా తొలగించుకోవాలి అన్న కారణం చేత మన సనాతన ధర్మం ఏంటి, ముందు 99% వరకు నువ్వు తప్పు చేయకు, ధర్మంగా ఉండు, న్యాయంగా ఉండు అంటుంది. అందుకే జాతక చక్ర ప్రకారంగా లగ్నం నుంచి, లగ్నంలో కుజుడు ఉన్న కుజదోషము అంటారు, 2లో కుజుడు ఉంటే కుజదోషము అంటారు, 4లో కుజుడు ఉన్నాడు కుజదోషము అంటారు, 7లో కుజుడు ఉంటే కుజదోషము అంటారు, 8లో కుజుడు ఉంటే కుజదోషం అంటారు, 12లో కుజుడు ఉంటే కుజదోషం అంటారు. లగ్నంలో కుజుడు ఉన్నాడు, వాడికి తెలియదు, చెప్తే వినడు. 2లో కుజుడు ఉన్నాడు, అప్పులు ఇస్తూ ఉంటాడు తప్ప తిరిగి తెచ్చుకోవడం తెలియదు. 4లో కుజుడు ఉన్నాడు, వాహన ప్రమాదాలు. 7లో కుజుడు ఉన్నాడు, ప్రేమ వివాహాలు, భార్యాభర్తల మధ్య అన్యూన్యత లేకపోవడం. ప్రేమ వివాహాలైనా కానీ ఒకరిపైన ఈ మధ్యకాలంలో మనం బాగా చూస్తున్నాం, భార్యను భర్త ఏదో చేశాడు, భర్తను భార్య ఏదో చేశాడు అంటే వారి ఇరువురి యొక్క జాతకంలో సప్తమంలో కుజుడు ఉన్నాడు, అష్టమంలో కుజుడు యంత్రాలతో, ఆయుధాలతో, వాహన ప్రమాదంతో అవుతూ ఉంటుంది. వ్యయంలో కుజుడు ఉన్నాడు, అనారోగ్యంతో మంచం మీద పడుతూ ఉంటాడు. అంటే జాతక చక్రంలోనే ప్రారంభంలో తెలిసిపోతుంటుంది. వీటిని ఎలా తొలగించుకోవాలి? కర్మ ప్రదాత, న్యాయ నిర్ణేత, ఆయుకర్త శని భగవానుడు. పుట్టినప్పుడు దోష నక్షత్రంలో పుట్టినప్పుడు 21వ రోజు లోపలనే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేసుకోమని చెప్పి, శిశువు యొక్క ముఖాన్ని రాగి పాత్రలో నూనెలో పోసి మోహాన్ని చూయించి అగ్నికి ఆహుతి చేయమంటారు. అంటే ముఖాన్ని ప్రతిబింబాన్ని. అంటే కృష్ణ పరమాత్ముడు రోహిణి నక్షత్రంలో పుట్టాడని చెప్పి మనకు వేదం చెప్తుంది, మేనమామ గండంతో పుట్టాడు అనేటువంటి. కానీ తను కాలక్రమేణా సత్యం జరిగింది. గౌతమ బుద్ధుడి యొక్క జాతకంలో పుట్టగానే అనేక మంది రాజుగారు అందరూ చూపించాడు, అయితే మీ వాడు మహారాజు అవుతాడు, లేకపోతే మహాసన్యాసి అవుతాడు. ఆదివారం అమావాస్య రోజు పుట్టాడు, అయితే మహానుభావుడు అవుతాడు, లేకుంటే పూర్తి దొంగగా మారిపోతాడు అని చెప్తాడు. అంటే గ్రహాల యొక్క సంచార స్థితి, గత జన్మలో చేసినటువంటి పుణ్యమైన ఈ జన్మలో పుణ్యం వస్తుంది, గత జన్మలో చేసిన పాపం మళ్ళీ ఈ జన్మలో ప్రసరించబడుతుంది. మనం బాగా చూడండి,
మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, శత్రులు అనేవారు ఎక్కడో ఉండరండి, భార్య రూపంలో, భర్త రూపంలో, కొడుకు రూపంలో, కూతురు రూపంలో, మనవడు రూపంలో, మనవరాల రూపంలో, అల్లుడు రూపంలో ముసుగేసుకొని తిరుగుతూ ఉంటారు అని చెప్తుంటారు. అంటే గత జన్మలో వాళ్ళకు మనకు ఆ రిలేషన్షిప్ ఉంది, ఈ జన్మలో మనకు అదే రిలేషన్షిప్ ఉంటుంది. ఇకపై నుంచైనా మనం అధర్మాన్ని విడి పరిస్థితిని అర్థం చేసుకొని ఎంతటి ఇబ్బందినైనా అవలీలగా దాటుకోవడానికే భగవంతుడి యొక్క స్మరణ, ధ్యానము అనేటువంటిది మనకు ఉంటుంది. మనకు ఒక 60 నుంచి 70 సంవత్సరాల కిందట మనం చూసుకున్నట్లయితే కాశీ వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం అనేటువంటిది లేదు. అవునా అండి? కారణం ఏంటి, అప్పుడు ప్రయాణాలకు మనకు ట్రాన్స్పోర్ట్ లేదు. అప్పుడు ఓన్లీ గుర్ర బండ్లు, ఎద్దుల బండ్లు, అంతకన్నా ముందు కాల సమయంలో వ్యక్తులు కాలినడకతో వెళ్ళి గంగలో మునిగి స్నానం చేసి మహాదేవుడిని తిరిగి మన గ్రామానికి చేరుకున్నవాడు మహానుభావుడు. అందుకే అంటారు కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒకటే అని. అప్పట్లోనే అందుకప్పుడు మనకు ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఇప్పుడు మన అదృష్టం బాగుండి, టెక్నాలజీ బాగుండి, మన భారతదేశం యొక్క సంపద జ్ఞానము అనేది బాగా 10ంతలు 100ంతలు 1000ంతలు 1000ంతలు కోటింతలుగా పెరిగి మనం ఈరోజు 1:15 నిమిషాల్లో కాశీకి వెళ్తున్నాం. ఉదయం వెళ్ళామా, మహాదేవుని దర్శించుకున్నామా, కాలభైరవుని దర్శించుకున్నామా, గంగలో స్నానం చేసామా, మళ్ళీ సాయంత్రం 7 గంటలకు ఫ్లైట్ పట్టుకుంటే 8 గంటలకు 9 గంటలకు హైదరాబాద్లో ఉంటున్నాం. అలాగే ప్రసార మాధ్యమాలు ఈరోజు చాలా వచ్చాయి. గంగలో మునిగితే పాపం పోతుందా అంటే పోతుంది. కాళ్ళకైనా మురికే నీకు పోతుంది. నువ్వు యద్భావం తద్భవతి అలా అని చెప్పి మనం ఏంటంటే తప్పులు చేయమనట్లేదు. మనము జీవన విధానంలో ధర్మాన్ని పాటిస్తూ ధర్మమైన జీవనాన్ని పొందగలిగినట్లయితే భగవంతుడు మన వెనక ఉంటాడు. మీరు చెప్పారు కుంభమేళలో కోటాన కోట్ల మంది జనాలు వచ్చారు. మన మంత్రివర్యులు, ప్రధాన మంత్రివర్యులు కూడా వెళ్ళారు. అక్కడ కార్యక్రమాన్ని మునిగారు, చేశారు. కనుకనే ఏ గవర్నమెంట్లో లేనటువంటి ప్రచారం అందులో ఈసారి దక్కింది అనేది వరల్డ్ రికార్డ్స్ కూడా సొంతం చేసుకుంది. కారణం ఏమిటనగా మృత్యు అనేది ఒక వ్యక్తికి ఎప్పుడైనా రావాల్సినటువంటిదే, ఈ దేహం పంచభూతంలో కలవాల్సినటువంటిదే. మరి ఇప్పుడు అక్కడికి వెళ్తే చాలా పుణ్యం వస్తుంది అంటారు. పుణ్యమే వస్తుంది, కానీ నేను అమృతమైన స్వరూపమైనటువంటి నేను 1000 ఏళ్ళు ఇంద్రుడిలాగా ఇక్కడే ఉంటానంటే కుదరదు కదా తల్లి. జాతకంలో కుజుడి యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం, మనం చేసిన కర్మలు వెంటాడుతుంటాయి. వాటికి ఉపశమనం. అమ్మ మనం ఇప్పుడు టీవీ ఛానల్లో ఉన్నాం, బయట భయంకరమైన వర్షం పడుతుంది, మీరు ఢిల్లీకి ఫ్లైట్కి వెళ్ళాలి, టికెట్ కొన్నారు, ఎలా వెళ్తారు చెప్పమ్మా? అంటే మీకోసం ఫ్లైట్ ఆగదు, కానీ వర్షం ఆగదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ప్రొటెక్షన్గా ఒక రెయిన్ కోట్ వేసుకుంటారు, ఒక గొడుగు తీసుకుంటారు, క్యాబ్ బుక్ చేసుకుంటారు, జాగ్రత్తగా 1 గంట ముందర వెళ్ళి అక్కడ మీరు వెళ్ళి ప్రయాణాన్ని విజయాన్ని సాధిస్తారు. నేను గొప్ప, నేను ఎట్లా వెళ్తా అంటే ముని తడిచిపోతారు అంతే. ఇది కూడా మనిషి జీవితంలో కూడా గంగలో మునిగితే పాపాలు పోతాయని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. ఈ విధంగా వీళ్ళు జన్మకో శివరాత్రి, జీవితానికో కాశీయాత్ర అంటారు మన పెద్దవారు. అంటే కాశీయాత్ర మన హిందువుల మందరం కూడా చేయాల్సింది. కారణం ఏమిటనగా దేవతలు అందరినీ కలిపి మీకు దేవలోకం కావాలా, కాశీ కావాలని కోరుకుంటే మాకు కాశీ కావాలని కోరుకున్నారు. కాశీ అంత పవిత్రమైనటువంటి స్థలం, అంతకు మించినటువంటి ముక్తి మోక్ష మార్గానికి సాధనకు వేరే స్థలం లేదు అని చెప్పి మన ధర్మం చెప్తుంది. చూడండి, అక్కడ నాగసాధువులైన అనేక మంది ఆ సేవలో ఉంటారు, ఆ భక్తి తత్వాన్ని పొందుతున్నారు. అందుకే మన భారతదేశం ఇంత బలంగా ఉండడం గల కారణం కూడా తల్లి. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. దీర్ఘాయుష్మాన్.